మేడగది ప్రాంతంలోనికి వచ్చారు. అయితే ఒక యవనస్తుడు ఐతుకని యవనస్తుడు ఉన్నాడు. అంత పెద్ద అయిన వాక్యం బోధిస్తూ ఉండగా చూడండి ఎంత చక్కగా మందిరాల్లో కూడా నిద్రపోయే స్వభావం కలిగి ఉంటున్నారు. వాక్యము వెలుడ వస్తుంటే నిద్రపోయి ఆవలింతలు పట్టేటువంటి స్థితి కలిగి ఉన్నారు. ఒక కాలు బారజాపుకొని కూర్చునేటువంటి స్థితి కలిగి ఉంటున్నారు. ఒక నిద్రపోయేటువంటి స్థితి కలిగి ఉంటున్నారు. ఒక సెల్ ఫోన్ చూసుకునేటువంటి స్థితిని కలిగి ఉన్నారు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? నీ జీవితం మార్చబట్టానికి కదా నువ్వు మందిరానికి వస్తున్నది. ఐతుకనేటువంటి యవనస్తుడు కూడా దేవుని వాక్యములకు చెవినీయక వచ్చినోడు జనుల మధ్యలో కూర్చునక కిటికీలో కూర్చున్నాడు. చూడండి, కిటికీలో కూర్చున్నటువంటి అపవాదిగాడు అతనిని పైనుంచి కిందకి లాగి పడవేశాడు. పైనుంచి కింద పడి అతడు చనిపోయి ఎత్తబడి వాడనైపోయాను. కూర్చోవలసిన స్థానంలో కూర్చోవాలి, వెళ్ళవలసిన స్థానమునకు వెళ్ళాలి. ఆరాధన స్థానంలో ఆరాధన చేసేటువంటి స్థానము దేవుని స్థానము దేవునికి ఇవ్వాలి. లోక సంబంధమైనటువంటి స్థానాలు లోక ఆలోచనలతోటి ఐకిక విచారాలతోటి దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు మనసు నీవు లగ్నం చేయకపోతే చూడండి, కూర్చోవటం లేక అంత పెద్ద అపోస్తులైన పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉంటే వాక్యానికి చెవినీయక చూడండి ఎక్కడ కూర్చున్నాడు. ఆయన మరలా తిరిగి రేపు ఉదయకాల సమయంలో వేరొక ప్రాంతానికి వెళ్ళి ప్రసంగం చేయాల్సిన అవసరం ఉంది. అయితే విస్తారంగా మాట్లాడి అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడు. అయితే అర్ధరాత్రి మాట్లాడుతున్నవాడు ఈరోజు వాక్యం వెలుడే వస్తుందని యవనస్తుడు తెలుసుకోలేకపోయాడు. ఈరోజు విని అబ్బా జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్నటువంటి యవనస్తుడు అనుకోక సాతానికి అవిగిల్లాపు చెప్పబడి కిటికీలో కూర్చొని నిర్లక్ష్య స్వభావంతో అక్కడ నుండి పడి చనిపోయాడు. యెజబెల్ కూడా కిటికీలో కూర్చొని యేహూతో అంటుంది, రా పైకి రా, మేడ మీదకి రా అని యేహూతో అంటే అక్కడ ఉన్న ఎవరైనా నా వారులు ఉన్నలారా, దేవుని వారులు ఉన్నవారులరా, వారిని అక్కడి నుంచి ఆయనని కింద పడి వేయడం, కిటికీలో నుంచి కింద పడి రక్తము చిందించి గుర్రముల మీద గోడల మీద పడి చనిపోయినటువంటి స్థితికి చూస్తాం మనం వాక్యలేఖన భాగంలో. ఎక్కడ ఉండాలి? కిటికీలో ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా? దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని దేవుని వాక్యం నువ్వు ఆలకించి మనస వాచ కర్మన శ్రద్ధ కలిగి ఉండాలి. వాక్యం